అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు మనకి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ రావడం జరిగింది. విత్డ్రాల్స్ అయిపోయింది. 3 o'clock వరకు విత్డ్రాల్స్ తీసుకోవడం జరిగింది. మనకి జిల్లాలో 9 విత్డ్రాల్స్ చేశారు క్యాండిడేట్స్. సో ఇప్పుడు మనకి క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ మనకి 22 ఉన్నారు మన జిల్లాలో. సో వీరందరూ కూడా ఇప్పుడు వారికి సింబల్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది ఈచ్ క్యాండిడేట్కి. ఏదైతే రిజిస్టర్డ్ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్ ఉన్నాయో వాటికి వారి సింబల్స్ ఆల్రెడీ ఉంటాయి. వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి వారు చూస్ చేసుకున్న సింబల్స్లో అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ సింబల్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. సో ప్రస్తుతానికి నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 22 వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ది నామినేషన్ పర్స్పెక్టివ్. మీ అందరికీ చెప్పినట్టుగా ఇప్పుడు మనకి 17.25 lakh ఓటర్స్ ఉన్నారు నల్గొండలో ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రకారం. దీంట్లో ఫీమేల్ ఓటర్స్ మనకి ఎక్కువ ఉన్నారు. 8.8 lakh ఓటర్స్ ఉమెన్ ఓటర్స్ ఉంటే మనకి 8.4 lakh మెన్ ఓటర్స్ ఉన్నారు. అండ్ సర్వీస్ ఎలెక్టర్స్ వచ్చేసి 739 సర్వీస్ ఎలెక్టర్స్ ఉన్నారు. వీళ్ళకి ఈటీపీబీఎస్ ఇవ్వడం జరుగుతుంది ఓట్ వేయడానికి. వారు ఆ ప్రక్రియ ద్వారా ఓట్ వేస్తారు. మనకి 18 to 19 ఏజ్ గ్రూప్ అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చేసి 61,143 ఓటర్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఓట్ వేయబోతున్నారు మన దగ్గర. వీరందరినీ మోటివేట్ చేయడానికి మేము ఆల్రెడీ చాలా స్వీప్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. చాలా వరకు ర్యాలీస్ పెట్టాము. 5K రన్ అండ్ 2K రన్స్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్. అదేవిధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి క్రియేటివ్ కట్అవుట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో వీఆర్ హోపింగ్ దట్ ఫస్ట్ టైం ఓటర్స్ కూడా అందరూ వచ్చి ఫుల్ నంబర్స్తో వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని మన ఎలక్షన్ కమిషన్ కూడా ఉద్దేశం. అండ్ మనకి ఈసారి మీకు టైమ్ అండ్ అగైన్ మేము చెప్తూ ఉన్నాము, బట్ అగైన్ రీటరేటింగ్ 85+ సీనియర్ సిటిజన్స్కి వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. వారందరికీ కూడా ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో మా ఎలక్టరల్ రోల్ ప్రో రాసి ఉన్నారో వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ స్టార్ట్ చేస్తాము. పీడబ్ల్యూడీస్ కూడా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ హోమ్ ఓటింగ్ అనేది మనకి 3rd May నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాంతోపాటు దానికి టీమ్స్ ఫామ్ చేయడము, అదేవిధంగా హోమ్ ఓటింగ్కి మైక్రో అబ్జర్వర్స్ని అటాచ్ చేయడము, వీరందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ ఉన్న ఇంటికి వారి దగ్గర నుంచి ఓట్ తీసుకోవడం జరుగుతుంది. సో మన దగ్గర సీనియర్ సిటిజన్స్ వచ్చేసి 85+ ఓటర్స్, 9,592 ఓటర్స్ ఉన్నారు. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనము మన ఎంప్లాయీస్కి ఎవరైతే పోలింగ్ డ్యూటీస్లో ఉంటారో వారందరూ ఏదైతే ఎలక్షన్ రోజు వేరే దగ్గరికి వెళ్తారో వారందరికీ కూడా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి అంటే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు నల్గొండ ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, నాగార్జున సాగర్లో, మిర్యాలగూడలో ఇలాగా మనకున్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిట్లో 7 ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైతే పోలింగ్ డ్యూటీస్ ఇచ్చామో వారందరూ కూడా ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళు ఓటు వేసుకుంటారు. అండ్ మనకి డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. సో ఈవీఎంస్ కాన్స్టిట్యుయెన్సీస్కి ఆల్రెడీ వెళ్ళాయి. కాన్స్టిట్యుయెన్సీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ రూమ్లో వాటిని జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది. అది ఫర్దర్గా ఆన్ ఎలక్షన్ టైంకి మనం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ దగ్గర వాటిని ఒకసారి ఈవీఎం వారిని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ర్యాండమైజ్ చేసి వాటిని పోలింగ్ స్టేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఎలక్షన్కి వచ్చేసి ఇవాళ మేము క్యాండిడేట్స్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్కి కొంచెం మోడల్ కోడ్ గైడ్లైన్స్ ఉన్నాయి. అవి మేము మీకు చెప్పదలుచుకున్నాము. ఒకటి ఏంటంటే ఎవరైనా సరే మీ ప్రెస్లో కానివ్వండి లేకపోతే రిటర్న్గా ఆర్ ఎనీ అదర్
ఫార్మాట్లో ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మా దగ్గర 5 కంట్రోల్ రూమ్స్ పెట్టి ఇవన్నీ మానిటర్ చేస్తున్నాము. ఒకటి ప్రెస్లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్స్, దెన్ టీవీ ఛానల్స్లో వస్తున్నవి, స్టేట్ ఛానల్ అండ్ లోకల్ ఛానల్స్ అండ్ నేషనల్ ఛానల్స్ 3 సెపరేట్గా వాచ్ చేసి వాటిని ఎక్స్పెండిచర్ కింద బుక్ చేయడం. కానీ ఇప్పుడు వరకు మేము పార్టీ ఎక్స్పెండిచర్ కింద బుక్ చేసాము. ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఎనీ పెయిడ్ న్యూస్ ఆర్ ఎనీ ప్రాపగాండా ఉన్నది ఇప్పుడు నుంచి ఇది క్యాండిడేట్ నేమ్లో బుక్ అవుతుంది. సో ఈ రోజు నుంచి క్యాండిడేట్స్ వ్యాలిడ్ క్యాండిడేట్స్ అవుతారు కాబట్టి సో వీరందరూ కూడా ఎవరన్నా వీటికి అప్లై చేస్తుంటే ఏదైనా యాడ్ కోసం అప్లై చేసినా, ఏదైనా ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేసినా ఆ ప్యాంప్లెట్ కాపీ ముందు మా మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఉంటుంది. దీంట్లో మా డిపిఆర్ఓ అండ్ జిఎం ఇండస్ట్రీస్ ఉన్నారు. వీరి దగ్గర సబ్మిట్ చేసి, దీంట్లో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కూడా ఉంటారు. సో వీరి దగ్గర సబ్మిట్ చేసి ఏదైనా ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వితౌట్ ప్రీ సర్టిఫికేషన్ క్యాండిడేట్స్ ఏదైనా మెటీరియల్ సర్క్యులేట్ చేసినా, ప్రింటెడ్ ప్యాంప్లెట్స్ సర్క్యులేట్ చేసినా, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఇది వయలేషన్ అవుతుంది ఇఫ్ దే డు నాట్ టేక్ సర్టిఫికేషన్. సో మేము క్యాండిడేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకొని పెట్టుకోమని అండ్ దెన్ ఓన్లీ గివ్ సమ్ యాడ్ ఆర్ ఎనీ అదర్ ఇది. ఇంకొకటి ఎంసీసీ గ్రీవెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పబ్లిక్ ప్రాపర్టీ డిఫేస్మెంట్. ఎవరైనా సరే ఇప్పుడు పోస్టర్స్ అంటించడం కానీ లేకపోతే వాల్ రైటింగ్స్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఇవి అంతా డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ కింద వస్తుంది. పబ్లిక్ ప్రాపర్టీ మీద చేయడానికి వీల్లేదు. ప్రైవేట్ ప్రాపర్టీ మీద కూడా వారు ఆ ఇంటి ఓనర్ ఒకరు పర్మిషన్ తీసుకొని ఆ అఫీషియల్ పర్మిషన్ మా ఆఫీస్లో సబ్మిట్ చేసి దెన్ ఓన్లీ దే కెన్ పుట్ ఏదన్నా హోర్డింగ్ కానీ పోస్టర్ కానీ పెట్టుకోవచ్చు ఇల్లు మీద. సో క్యాండిడేట్స్కి అది కూడా మేము అడ్వైస్ చేస్తున్నాము కొంచెం కేర్ఫుల్గా ఉండి టు సీ దట్ దెర్ ఇస్ నో డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ఎనీవేర్. అండ్ ఆల్సో క్యాండిడేట్స్కి పర్మిషన్స్ ఇవ్వడానికి మా దగ్గర సువిధా టీమ్ ఉన్నారు. సువిధా పర్మిషన్స్ వీరు ఎప్పుడైనా సరే 24/7 వాళ్ళు ఆన్లైన్ సువిధా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ ఈవెన్ ప్లే స్టోర్ అండ్ గూగుల్ యాప్ స్టోర్లో ఉంటుంది. క్యాండిడేట్స్ వారు సువిధా పర్మిషన్ అప్లై చేసుకుంటే వితిన్ 24 hours పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ క్యాండిడేట్స్కైనా మా రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ 24 hours పెద్ద ర్యాలీస్ కానీ పర్మిషన్స్ డిలే చేయొద్దు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది ఒకవేళ ఆ ప్రోగ్రామ్ అవ్వకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది వాళ్ళకి అకౌంట్స్ కూడా బుక్ అవ్వదు. బట్ ఇఫ్ దే డోంట్ టేక్ పర్మిషన్ బిఫోర్ మేము రిజెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో బిఫోర్ దట్ ఓన్లీ వాళ్ళు ఆ పర్మిషన్స్ని బిఫోర్ 24 hours సబ్మిట్ చేయమని మేము చెప్తున్నాము. ఏదైనా ఇంటర్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు ర్యాలీ ఉంది. ఇట్ విల్ గో ఫ్రమ్ వన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ టు అనదర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. దెన్ వాళ్ళు పర్మిషన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే మా ఆఫీస్లో తీసుకోవాల్సి ఉంటుంది మా దగ్గర. అది కాకుండా ఒకవేళ వాళ్ళు వితిన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానివ్వండి లేకపోతే చిన్న ర్యాలీ కానివ్వండి ఆర్ వితిన్ సమ్ టౌన్ ఆర్ విలేజ్ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏఆర్ఓ లెవెల్స్ మేము ఏఆర్ఓస్కి డెసిగ్నేట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న 7 ఏఆర్ఓ కాన్స్టిట్యుయెన్సీస్లో ఆ 7 ఏఆర్ఓస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు ఈజీ అవ్వడానికి. సువిధ ఇక్కడ ఆఫ్లైన్ కూడా మేము ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి దాంట్లో రెవెన్యూ స్టాఫ్ అండ్ ఆర్ఎన్బి పోలీస్ తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టడం జరిగింది కంట్రోల్ రూమ్లో. వారందరూ పర్మిషన్స్ ఈజీగా ఇవ్వడానికి క్యాండిడేట్స్కి వాళ్ళు తోడ్పడతారు. మా దగ్గర అదేవిధంగా ఇంకొకటి మీరు హెల్ప్ లైన్ 1950 కాల్ చేయొచ్చు. మా కంట్రోల్ రూమ్ 24/7 రన్ అవుతుంది. మేము మా అబ్జర్వర్స్ ఇప్పుడు మనతో పాటు మన జనరల్ అబ్జర్వర్ ఉన్నారు. వీరికి కూడా మేము వీరి ఫోన్ నంబర్స్ కూడా మేము పబ్లిష్ చేయడం జరిగింది. సో దట్ ఎనీవన్ ఏదైనా కంప్లైంట్ వచ్చినా ఎనీ రెస్పాన్స్ తక్కువ ఉంది అని అనిపించినా
వారికి కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఎలక్షన్ కమిషన్ అన్ని మెకానిజమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి. మన జిల్లాలో కూడా నల్గొండలో మనము అంత ఫుల్లీ రెడీ ఉన్నాము. మా స్ట్రాంగ్ రూమ్స్ రెడీగా ఉన్నాయి, ఇప్పుడు మా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి, ఇప్పుడు హోమ్ ఓటింగ్కి మేము రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఇంకొక కొన్ని రోజుల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా రన్ అవుతాయి. ఫ్రమ్ 25th of this month we have already started distributing ఓటర్ స్లిప్స్. సో ఓటర్స్ అందరికీ కూడా ఓటింగ్ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్సెసిబుల్ ఎలక్షన్స్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆ ఓటర్ స్లిప్స్ కూడా బ్రెయిల్లో కూడా పంపిణీ చేస్తున్నారు. సో అందరికీ కూడా ఎవరు ఏ ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండకూడదు అని చెప్పి ఈ ఎఫర్ట్స్ అన్నీ టేకప్ చేయడం జరిగింది. సో జిల్లా మొత్తం మేము సర్వసిద్ధంగా ఉన్నాము. ఆల్ ఇట్ రిక్వైర్స్ ఇస్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఓటర్స్. మా అందరి తరఫున ఓటర్స్ అందరికీ కూడా మేము పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. షేడ్, సఫిషియెంట్ షేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సన్లైట్, ఇప్పుడు సన్ హీట్ వేవ్ ఉన్నందుకు. తర్వాత అక్కడ మెడికల్ కిట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, మెడికల్ స్టాఫ్ని ఏర్పాటు చేస్తున్నాము. సఫిషియెంట్ వెయిటింగ్ ఏరియా అండ్ అన్నీ పెట్టి పోలింగ్ స్టేషన్స్లో ఫ్యాన్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో we request all voters to come out and vote and establish our democracy. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.